జమ్మూ కాశ్మీర్లోని కిష్వారా జిల్లాలో క్లౌడ్ బర్స్ట్తో ముంచెత్తిన మెరుపు వరదలకు మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. 160 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా పలువురు ఆచూకీ తెలియలేదు. దీంతో వారి బంధువులు టెన్షన్ పడుతున్నారు. మెరుపు వరదలకు కిష్వారా జిల్లా చోసిటీ ప్రాంతమంతా ధ్వంసమైంది. పలు ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. కార్లు, బైకులు, ఇళ్లలో సామాన్లు కొట్టుకుపోయాయి, బురదలో కూరుకుపోయాయి. మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలుంచి కాలినడకన దర్శనానికి వెళ్లారు. మాచైల్ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25ని యాత్ర మొదలైంది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. వచ్చే నెల 5న యాత్ర ముగియనుంది. మెరుపు వరదలతో మాచైల్ యాత్రను నిలిపేశారు. కిష్వార్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్, ఆకస్మిక వరదల తర్వాత జరుగుతున్న సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు మోదీ. సహాయక చర్యల్లో ఆటంకం లేకుండా చూడాలని కోరారు.